ఇప్పుడు మొట్టమొదట సీనియర్ ఎన్టీఆర్ విగ్రహానికి కృషి చేయాల్సిన అవసరం రేవంత్ రెడ్డికి ఏమొచ్చిందంటారు? మరి ఇప్పుడు ఆ పార్టీలకి వెళ్ళి వచ్చిండు కదా రేవంత్ అన్న. ఉమ్, అరే ఆ పార్టీలకి వెళ్ళి వచ్చింది కాబట్టి ఇప్పుడు నా కాంగ్రెస్ ఉంది, ఉమ్, రేపు ఇంకో పార్టీలకు పోను కానీ ఉమ్, పోయింది అనుకో, ఎంతున్నా కాంగ్రెస్ మీదనే ప్రేమ ఉంటుంది. ఉమ్. రేవంత్ అన్న కూడా ఎంతున్నా రేవారం మీద ప్రేమ ఉన్నట్టు. అంటే కాంగ్రెస్ మీద స్వచ్ఛంగా లేదు. లేదు, ఎందుకు ఉన్నోడైతే గయ్యంది పెడతాడు. ఆ, ఇక్కడ పెట్టాలనుకుంటే పీజీఆర్ సార్ లేడా, ఉమ్, పి జనార్దన్ రెడ్డి సార్ అవును ఉండు కదా. అవును. ఇవాళ ఉండాలనుకుంటే ఏది హైదరాబాద్ లో ఉలికేది కాంగ్రెస్ పార్టీది. ఉమ్, అంజన్ కుమార్ యాదవ్ కాక ఎటు పోయిండు, ఉమ్, దానమన్న కన్మార్గ్ ఎందుకు అయ్యిండు. ఉమ్, అంజన్ కుమార్ యాదవ్ ఇవాళ అంజన్ కాక ఇలా ఆయన 70 ఏళ్లకు 75 ఏళ్ళకు వచ్చిండు. ఉమ్, పాపం కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకుని ముఖేష్ గౌడ నిల్లనే చచ్చిపోయింది కదా. ఉమ్. అలా ఉలికిలు వేయాల వీళ్ళందరిని పక్కకు పెట్టి అంటే వాళ్ళ ఉనికి కాంగ్రెస్ పార్టీలో లేకుండా ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తుండా? చేసిండు, అయిపోయింది. చేస్తుండా ఎక్కడిది చేసేసిండు. చేసేసిండు. ఆ. ఎందుకు మరి ఇప్పుడు అంటే ఇప్పుడు ఇదంతా టీడీపీని తెలంగాణకు తీసుకురావడం కోసమేనా? ఎంపీ వివేక్ ఉన్నాడు. ఆ, వివేక్ ఇంట్లో 3 సీట్లు ఇచ్చారు. సరే మా బహుజన బిడ్డ ఎందుకులే కానీ ఉమ్, ఎన్నైనా అనిల్ కుమార్ యాదవ్ ఇంట్లో 2-3 ఇయ్యనికి ఏముంది, ఉమ్, ఏం తక్కువైంది నీకు? ముఖేష్ గౌడ ఇంట్లో 2 ఇవ్వకపోయినావు, హైదరాబాద్ కాపాడుతారు కదా. ఉమ్, ఎందుకు పోయినావు? మళ్ళీ పోయినా మా సోమశేఖర్ను మా అశ్విన్ రెడ్డి అన్న అని యాకత్పూరను వీళ్ళందరినీ పట్టుకొచ్చి పార్టీని బతికియాలనుకుంటలేడు. ఉమ్, ఇప్పుడు పిల్లర్లే లేవు, నేను స్లాబ్ వేస్తా అంటే నేను 34 దాకా ఉంటా. నేనే కాంగ్రెస్ ఏఐసిసి, ఉమ్, నేను కాంగ్రెస్ ఏఐసిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఓబీసీ ఇన్ఛార్జ్ ఆన్ రికార్డు ఉమ్, కొట్టుది. ఉమ్.